Students, my name is MD Shakil Ahmad, lecturer in botany, Government Degree College, Atmakur, Vanaparthi district. Students, ఆల్రెడీగా మనము వృక్ష వర్గీకరణ శాస్త్రం గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. ముందుగా వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క పరిచయము, అంటే ఆ వృక్ష వర్గీకరణ శాస్త్రాన్ని ఇంకో పేరుతో మనం ఏమని పిలిచినాం, మనము టాక్సానమీ అని పిలిచినాము. ఓకే, టాక్సానమీ అనే పదం ముఖ్యంగా ఎన్ని పదాల కలయిక వల్ల ఏర్పడింది? 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఒకటి టాక్సా, రెండవది నామస్. ఈ 2 పదాల కలయిక వల్ల అక్కడ ఏమైంది, టాక్సానమీ అనే పదము ఏర్పడినది. అయితే ముందుగా టాక్సానమీ అనే పదాన్ని ఎవరు కనుగొన్నారు అంటే ఏపీ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు టాక్సానమీ అనే పదాన్ని కనుక్కోవడము అనేది జరిగినది. దాని తర్వాత అనేక మంది శాస్త్రజ్ఞులు అనేక రకాలుగా ఆ వృక్ష వర్గీకరణ శాస్త్రం పైన పరిశోధన చేయడం అనేది జరిగింది. అయితే ముందుగా చూడండి, మొక్కలో లైంగిక అవయవాలను గుర్తించిన శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే కెరలస్ లిన్నెస్ అనే శాస్త్రజ్ఞుడు మొక్కలలో లైంగికాంగాలను గుర్తించడం అనేది జరిగినది. నెక్స్ట్ అదేవిధంగా వృక్ష వర్గీకరణ శాస్త్రంలో అతి ముఖ్యమైన వర్గీకరణ వ్యవస్థలు ఏంటి అంటే 2 రకాల వ్యవస్థలు. ఒకటి బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానము. అయితే ఇక్కడ చూడండి, బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానాన్ని మనం ఇంకొక పేరుతో ఏమని పిలిచినాం, మనము సహజ వర్గీకరణ విధానం అని పిలిచినాం మనం. ఓకే, సహజ వర్గీకరణ విధానం అంటే ఏంటి? సహజ పరిస్థితులలో వీలైనన్ని లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణనే సహజ వర్గీకరణ విధానం అని అంటారు. అయితే ఈ సహజ వర్గీకరణ విధానాన్ని ఎవరు కనుగొన్నారంటే జార్జ్ బెంతమ్ మరియు జోసెఫ్ డాల్టన్ హూకర్లు అనే 2 శాస్త్రజ్ఞులు ఈ సహజ వర్గీకరణ విధానాన్ని కనుగొన్నారు. కాబట్టి ఆ సహజ వర్గీకరణ విధానాన్ని మనం ఇంకొక పేరుతో ఏమని పిలుస్తున్నాం, మనము బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం అని అంటారు. అయితే ఈ బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అనుసరిస్తున్నారు. 2వ వర్గీకరణ విధానమే ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ల వర్గీకరణ విధానము. ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ల వర్గీకరణ విధానాన్ని మనం ఇంకొక పేరుతో ఏమని పిలుస్తున్నాం, మనము వర్గ వికాస వర్గీకరణ విధానం అని అంటారు. ఈ విధంగా వృక్ష వర్గీకరణ శాస్త్రంలో 2 రకాల వర్గీకరణ వ్యవస్థలు ఉన్నవి. ఒకటి బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానము. ఆ బెంతమ్ హూకర్ల వర్గీకరణ విధానము లేదా దాన్ని ఇంకొక పేరుతో మనము సహజ వర్గీకరణ విధానం అని అంటారు. 2వ అతి ముఖ్యమైన వర్గీకరణ విధానమే ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ల వర్గీకరణ విధానం. ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ల వర్గీకరణ విధానాన్ని మనం ఇంకొక పేరుతో ఏమని పిలుస్తున్నాం, మనము వర్గ వికాస వర్గీకరణ విధానం. అయితే ఈ బెంతమ్ హూకర్ల వర్గీకరణ విధానం గురించి మరియు అదేవిధంగా ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ల వర్గీకరణ విధానం గురించి మనము ఆల్రెడీగా చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఈ బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానము మరియు ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ల వర్గీకరణ విధానం తర్వాత ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రంలో అతి ముఖ్యమైన టాపిక్స్ ఏవి అంటే కుటుంబాలు. ఓకే, ఆల్రెడీగా మనము ఆస్టరేసి కుటుంబం గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. ఆస్టరేసి కుటుంబంకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏది చెప్పుకున్నాం మనము? ట్రైడెక్స్, ప్రొకంబైన్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వాటితో పాటు చూడండి, బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానంతో పాటు ఆస్టరేసి కుటుంబంతో పాటు మైమోజేసి కుటుంబం గురించి కూడా మనం చెప్పుకున్నాము. ముందుగా ఆ ఆస్టరేసి కుటుంబంలో వాటి యొక్క శాఖీయ లక్షణాలు ఏ విధంగా ఏర్పడి ఉన్నాయి, ఆ ఆస్టరేసి కుటుంబం మొక్కల యొక్క విస్తరణ ఏ విధంగా ఉంది, మరియు వాటి యొక్క శాఖీయ లక్షణాలు ఏ విధంగా ఏర్పడి ఉన్నాయి,
వాటి యొక్క పుష్ప లక్షణాలు అనేవి ఏ విధంగా ఉన్నవి అనేది వాటి గురించి మనము స్పష్టంగా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆస్టరేసి కుటుంబం తర్వాత మనము మైమోజేసి కుటుంబం యొక్క మొక్కల గురించి కూడా మనము చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ మైమోజేసి కుటుంబం మొక్కల యొక్క విస్తరణ మరియు అదేవిధంగా మైమోజేసి కుటుంబం మొక్కలలోని అతి ముఖ్యమైన మొక్కల గురించి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వాటితో పాటు మైమోజేసి కుటుంబం మొక్కల్లో కనిపించే శాఖీయ లక్షణాలు మరియు పుష్ప లక్షణాల గురించి చెప్పుకున్నాం. మరియు వాటితో పాటు మైమోజేసి కుటుంబ మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి కూడా మనము స్పష్టంగా చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ సిసాల్పినేసి కుటుంబము. ముందుగా సిసాల్పినేసి కుటుంబం అనేది దాని యొక్క వర్గీకరణ విధానం గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ వాటిలో కనిపించే శాఖ్య లక్షణాలు మరియు పుష్ప లక్షణాల గురించి చెప్పుకుందాం. మరియు సిసాల్పినేసి కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి ఈరోజు టాపిక్ మనం చెప్పుకుందాం. మై నేమ్ ఇస్ ఎండి షకీల్ అహ్మద్, లెక్చరర్ ఇన్ బాటనీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఆత్మకూర్. సో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ టాక్సానమీలోనే ముఖ్యమైన కుటుంబాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆల్రెడీగా మనము మైమోజేసి కుటుంబం గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ సిసాల్పినేసి కుటుంబము. సిసాల్పినేసి కుటుంబం గురించి ఈరోజు మనము చెప్పుకుంటున్నాము. ఫస్ట్ సిసాల్పినేసి కుటుంబం యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ సిసాల్పినేసి ఫ్యామిలీ. డైకాటి క్లాసిఫికేషన్ వినండి. ఇక్కడ డైకాటిలిడెన్స్, ద్విదళ బీజాలు, పాలీపెటలే, క్యాలసిఫ్లోరే, రోజెల్స్, సిసాల్పినేసి. మళ్ళీ ఒకసారి వినండి. క్లాసిఫికేషన్ ఆఫ్ సిసాల్పినేసి కుటుంబము, సిసాల్పినేసి కుటుంబం యొక్క వర్గీకరణ, డైకాటిలిడెన్స్, ద్విదళ బీజాలు, పాలీపెటలే, క్యాలసిఫ్లోరే, రోజెల్స్, సిసాల్పినేసి. ఇక్కడ చూడండి, సిసాల్పినేసి కుటుంబం యొక్క విస్తరణ. వీటిలో దాదాపుగా ఇట్ ఇన్క్లూడ్స్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిసాల్పినేసి ఫ్యామిలీ. It includes about 152 genera and 2,800 species. They are tropical and subtropical in distribution. In India, they are chiefly distributed in the western peninsular India and also in tropical eastern Himalayas. See the distribution of Cisalpinaceae family. It includes about 152 genera and 2,800 species. They are tropical and subtropical in distribution. In India, they are chiefly distributed in the western peninsular India and also in tropical eastern Himalayas. Habitat of Cisalpinaceae family. Majority of plants are mesophytes, some are xerophytes. Majority of plants are mesophytes and some are xerophytes. They are mostly trees. The best example is Tamarindus, Cassia fistula, Saraca indica, Delonix. Some are shrubs. Example are Parkinsonia. Few are herbs. Cassia thora and Cassia accidentalis. Some are lion. Best example is Mahonia, Wahli.
Some are woody climbers. Example, Cisalpinia, Bandusella, and these plants are climbing with the help of sharp prickles. See, see the habit and habitat of Cisalpinaceae family. Majority of plants are mesophytes, some are xerophytes. They are mostly trees, shrubs, and few are shrubs and few are herbs. Some are lion and some are woody climbers. Mostly trees are tamarindus and Cassia fistula, Saraca indica, and Delonix. Some are shrubs, already we told. Some are shrubs. Shrubs best example is Parkinsonia, and few are herbs. Example Cassia thora and Cassia occidentalis. Some are lion. Example Bauhinia wahali with axillary stems tendrils. Some are woody climbers. Example Cisalpinia, Bondusella. These plants are climbing with the help of sharp prickles. Important characters in Cisalpinaceae family. That is, first one is vegetative characters. Taproot system. Vegetative characters. First is root, and second one is stem. Root is taproot system. Stems are aerial, erected, woody and branched, weak in climbers. Leaves are leaves are alternate, stipulate and unipinnate. Example is Cassia auriculata. Some are bipinnate. Example Tamarindus and Delonix regia. The leaves of Bahunia are simple and bilobed. The stipules are free and various types. Stipules are foliaceous as in Cassia auriculata and Delonix. The leaf base in pulvinate. The leaf base is pulvinate. In Parkinsonia, the leaf rachis is flat and resemble a fillowed. Floral character of Cisalpinaceae family. First one is inflorescence. The inflorescence is usually axillary. It is many flowered, rhizome or racemose or corymb. In some species of Cassia, there are only one or two flowers in a leaf axil. See the floral characters of Cisalpinaceae family. First one is inflorescence. The inflorescence is usually axillary. It is many flowered, rhizome or racemose or corymb. In some species of Cassia, there are only one or two flowers in a leaf axil. And second one is flower. Flowers are usually bracteate, often bracteolate. Flowers are usually bracteate, often bracteolate.
pedicellate, complete and bisexual, zygomorphic and perigynous and pentamerous. In many taxa, flowers are large and showy. Calyx, siding calyx. It consists of 5 sepals and polycephalous. Rarely the sepals connect at the base to the form a short or long tube. Example is Bahonia and Delonix. The estivation is valvate and imbricate. The calyx become petaloid. The sepal is anterior. And second flower and another flower character is corolla. It consists of 5 free petals which alternate with the sepals. The petals are cloud and climbs are spreading. The estivation is ascendingly imbricate with the odd petals is adaxial inside and smaller. In Tamarindus, only 3 upper petals are developed and 2 lower petals are reduced to scales. Petals are altogether absent in Saraka. And another floral character is andrecium. The andrecium is diplostamens with 2 alternate holes of 5 stamens each. The andrecium is diplostomanous with 2 alternate holes of 5 stamens each. All the 10 stamens are fertile in Cisalpinia and Parkinsonia, but often some of the stamens are reduced to staminodes or altogether absent. In Cassia 5 to 7 and in Bahonia 3 to 5 and Tamarindus only 3 stamens are fertile. The filaments are free, are united into a tube as in Tamarindus. Anthers are dithecous, basal fixed or versatile, introdes with porous or longitudinal dehiscence. Another floral character is gynoecium. The gynoecium is monocarpellary. The ovary is slightly stalked, cylindrical with terminal style and capitate stigma. Ovary is semi-inferior or superior, unilocular with numerous ovules. Placentation is marginal. Pollination in Cisalpinaceae family. Pollination takes place by insects, that is called entomophily. Pollination takes place by insects, that is called entomophily. And Cisalpinaceae family fruit, the fruit is legume, rarely a samara as in Pterolobium. Seed in Cisalpinaceae family. The seeds are endospermic or non-endospermic with a large embryo. See the floral character of diagrammatic floral character of Cisalpinaceae family. So students,
Just now we are discussed about Cisalpinaceae family. Now again we are going to discussing discussing again Cisalpinaceae family, because this family is very important for exam. See the classification of Cisalpinaceae family: dicotyledons, polypetalae, calyciflorae, rosales, Cisalpinaceae. Distribution of Cisalpinaceae family. Just now we are discussed about classification of Cisalpinaceae family. Now we are going to discussing about distribution of Cisalpinaceae family. This Cisalpinaceae family, it includes about 152 genera and 2800 species. Some are tropical and some are subtropical in distribution. In India, they are chiefly distributed in the western peninsular India and also in tropical eastern Himalayas. Habit and habitat of Cisalpinaceae family. Majority of plants are mesophytes, some are xerophytes. They are mostly trees. The best example is Tamarindus, Cassia fistula, Saraca indica, and Delonix regia. Some plants are shrubs, example Parkinsonia. Some Cisalpinaceae family of plants are herbs, example Cassia thora and Cassia occidentalis. Once again we are going to discussing about habit and habitat of Cisalpinaceae family. Majority of plants are mesophytes and some plants are xerophytes. They are mostly trees and some are shrubs and few are herbs and some are lions and some are woody climbers. Trees are Tamarindus and Cassia fistula, Saraca indica, Delonix, and shrubs are Parkinsonia. We already told some are herbs. The herbs are Cassia thora and Cassia occidentalis. Some are lions. Lions are Bahunia vahili. Lions with axillary stem tendrils. Already we said some are woody climbers. The woody climbers, best example is Cisalpinia bunjusella. These plants are climbing with the help of sharp prickles. Vegetative characters of Cisalpinaceae family. First one is root. In Cisalpinaceae family, the plants have taproot system. And second vegetative character is stem. Stems are aerial, erected, woody and branched, weak in climbers. Leaves are alternate, stipulate and are unipinnate. Example is Cassia auriculata, and some leaves are bipinnate. Example Tamarindus, and some are already said, some leaves are unipinnate and some leaves are bipinnate. Unipinnate
The best example is Cassia auriculata, and bipinnate. The example is Tamarindus and Delonix regia. The leaves of Bahonia are simple and bilobed. The stipules are free and of various types. Stipules are foliaceous as in Cassia auriculata and Delonix. The leaf base is pulvinate. In Parkinsonia, the leaf rachis is flat and resemble a phyllodes. And floral characters of, now we are going to discussing about floral characters of Cisalpinaceae family. First one is inflorescence. The inflorescence is usually axillary. It is many flowered rhizome or racemose or corymb. In some species of Cassia, there are only one or two flowers in a leaf axil. Flowers are usually bracteate, often bracteolate and pedicellate, complete and bisexual, zygomorphic, perigynous and pentamerous. In many taxa, flowers are large and showy. And another one, floral character is calyx. It consists of 5 sepals, polysepalous. Rarely the sepals connate at the base to form a short or long tube. Example Bahonia and Delonix regia. The distribution is valvate and imbricate. The calyx become petaloid. The sepal is anterior. Another floral character is corolla. It consists of 5 free petals which alternate with the sepals. The petals are clothed and limbs are spreading. The estivation is ascendingly imbricate with the odd petal. With the odd petal is adaxial inside and smaller. In Tamarindus, only 3 upper petals are developed and the 2 lower petals are reduced to scales. Petals are altogether absent in Saraka. And another character is andrecium. The andrecium is diplostaminous with 2 alternate holes of 5 stamens each. All the 10 stamens are fertile in Cisalpina and Parkinsonia, but often some of the stamens are reduced to staminodes or altogether absent. In Cassia 5 to 7, in Bahonia 3 to 5, and in Tamarindus only 3 stamens are fertile. The filaments are free or united in a tube. Example, the filaments are free or united in a tube, that is called monodelphous, as in Tamarindus. Anthers are dithecous, basifixed or versatile, introdes with porous or longitudinal dehiscence. And another floral character is gynoecium. The gynoecium is monocarpillary. The ovary is slightly stalked,
cylindrical with terminal style and capitate stigma. Ovary is semi inferior or superior, unilocular with numerous ovules. Placentation is marginal. Pollination in Cisalpinaceae family. Pollination takes place by insects, that is called entomophily. Fruit. The fruit is a legume, rarely a samara as in Pterolobium. Next one is seed. The seeds are endospermic. The seeds are endospermic or non-endospermic with a large embryo. Okay. Floral characters of Cisalpinaceae family. Okay. Economic importance in Cisalpinaceae family. Some are dyes and tannins. Hematoxylon. Examples are hematoxylon, Campecyanum, Cisalpinia, Sappan, Bahonia malabarica, Bahonia racemosa, Bahonia purpurea, Bahonia Wally, Cisalpinia separia, Cisalpinia digantia. Some are edibles. Example is Tamarindus indica. Some plants are very much useful as a medicines. Examples are Cassia fistula and Cassia auriculata and Cassia senna, Cassia glauca, Calcine, Cisalpinia bunduk. Some are timbers, Hardwickia bainata. Some plants are useful as a ornamental plants. The example is Delonix regia, Poinciana regia. Some plants are Saraka indica, and another plant is Bahonia acuminata, Cassia nodosa, Cassia semia, Cassia alata, Parkinsonia aculeata, Cisalpinia pulcherrima. So once again, we are going to be discussing about economic importance of Cisalpinaceae family. Some plants are useful as dyes and tannins. Some are useful as edibles and some are useful as medicines. And some plants are useful as a timber and some are ornamental plants. Dyes and tannins are Hematoxylon, Campecyanum, and another plant is useful as a dyes and tannins, that is Cisalpinia sappan, and another plant is Bahonia malabarica. Some plant is Bahonia racemosa, some is Bahonia purpurea, some is Bahonia wahilia, and another plant is Cisalpinia sepiaria, and another plant is Cisalpinia dignea. Some plants are edibles. The best example is Tamarindus indica. Some plants are useful as a medicines.
Example, Cassia pistola, and another plant is Cassia auriculata and Cassia senna and Cassia glauca, Cisalpinia bonduca, and some plants are timbers. Example, Hadwikia bainata. Some plants are useful as ornament plants. Example, Delonix regia, Poinciana regia, and another plant is Saraka indica, Bahunia acuminata, Cassia nudosa, Cassia semia, Cassia alata, Parkinsonia eculeata, Cisalpinia pulcherrima. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము ఓకే సిసాల్పినేసి కుటుంబం గురించి మనము చెప్పుకోవడం అనేది జరిగింది. అంతకుముందు క్లాసెస్లో మనము మైమోజేసి కుటుంబము మరియు ఆస్టరేసి కుటుంబం గురించి క్లుప్తంగా వివరించుకోవడం అనేది జరిగింది. మరియు బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం గురించి కూడా మనము చెప్పుకోవడం అనేది జరిగింది. సో స్టూడెంట్స్, మనం రేపు చెప్పుకుంటున్న టాపిక్ ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. సో ఈ సిసాల్పినేసే ఫ్యామిలీ మరియు అదేవిధంగా ఆస్టరేసే ఫ్యామిలీ అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కేవలం ఈ సిసాల్పినేసే ఫ్యామిలీ మరియు ఆస్టరేసే ఫ్యామిలీ మాత్రమే కాకుండా వర్గీకరణ విధానాలలో బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టూడెంట్స్, రేపటి క్లాస్లో మళ్ళీ ఒక కొత్త టాపిక్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. చెప్సిను ఇది మన్నది బ్యాలెన్స్ ఉండే